అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన డిఎస్పీ సార్. అన్న, నా పేరు ఆదూరు బద్రీనాథ్ అన్న. మాకు సైదాపురం మండలంలో జోగిపల్లి అనే గ్రామంలో మాకు పొలాలు ఉన్నాయన్న. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన గత 2 సంవత్సరాల నుంచి మా పొలాల్లోకి ఈ వైసీపీ పెద్దలు ఆయన చోటా నాయకుడు ఇక్కడ మాగుంట లేఅవుట్లో ఉండే ఆయన బిరుదోలి శ్రీకాంత్ రెడ్డి అన్న. బిరుదోలి శ్రీకాంత్ రెడ్డి అన్న, ఆయన కొడవలూరు ధనంజయ రెడ్డి డిఆర్తో హోటల్ యజమాని. ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు కదా, మన ప్రభుత్వ సలహాదారు మన వైసీపీ ప్రభుత్వంలో. ఆయన సజ్జల భార్గవ్కి బెనామీగా నెల్లూరు జిల్లాలో వ్యవహరిస్తూ వీళ్ళందరికీ మించి ఒక ఆయన ఉన్నాడన్న, మన పౌర సరఫరాల శాఖ మంత్రిగా కారుమూరు నాగేశ్వరరావు. వాళ్ళ అల్లుడు ఉన్నాడు సందీప్ అన్న. కారుమూరు నాగేశ్వరరావు అల్లుడు సందీపు. వీళ్ళందరూ కలిసి సిండికేట్గా ఆదూరు శ్రీచరణ్, ఒగ్గు కృష్ణయ్య అనే వాళ్ళని, ఆదూరు శ్రీచరణ్, ఒగ్గు కృష్ణయ్య వాళ్ళని పెట్టుకొని అక్కడ మొత్తం మైనింగ్ దందా చేశారు. 1,00,000 టన్నులకు నుంచి 1,50,000 టన్నులు దోపిడీ చేశారు. మైకా క్వాడ్జ్ టన్ను వచ్చి 30,000 నుంచి 56,000 దాకా ఒక టన్ను అమ్మారు. మొత్తం 550 కోట్ల నుంచి 800 కోట్ల రూపాయలు ఈ సిండికేట్లో నడిచింది. వీళ్ళు చేసిన పనులు, వీళ్ళు అక్కడ ఒక పిల్ల నాయకుల్ని పెట్టుకొని వాళ్ళందరూ పిల్ల నాయకుల్ని, ఈ పెద్ద నాయకులు మించిపోయేటట్టు పిల్ల నాయకులు కూడా తయారైపోయారు అక్కడ. ఇదంతా కాదు, మొత్తం మన నెల్లూరు జిల్లా 6,000 నుంచి 8,000 కోట్లు దోపిడీ జరిగింది. ఇది 6,000 నుంచి 8,000 కోట్లు దోపిడీ. ఎవరు? బిరుదోలి శ్రీకాంత్ రెడ్డి, డిఆర్తో హోటల్ ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు సజ్జల భార్గవ్. వీళ్ళందరి సమక్షంలో కారుమూరు నాగేశ్వరరావు, ఆయన ఎక్కడో ఈస్ట్ గోదావరిలో ఉంటాడు, ఆయన అల్లుడు సందీప్ నెల్లూరు మీద గద్దలాల వాలేరు. వీళ్ళందరూ గారిని కలిసి దీని మీద కంప్లైంట్ ఇచ్చా, వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చా. వాళ్ళు, సార్ మీరు న్యాయం చేయండి, ఇంతకుముందు మాకు అన్యాయం జరిగింది, మీరు న్యాయం చేయాలి అని వాళ్ళని వేడుకున్నాం. వాళ్ళు, మేము దాని మీద ఎంక్వైరీ చేస్తామండి, ఎంక్వైరీ చేసి మేము హెడ్ ఆఫీస్కి పంపించి మీకు అందరికీ న్యాయం చేస్తాము, మీరేమి దిగులు పడద్దు, పోయినసారిలాగా ఉండదు, మేము ఉన్నాము అని చెప్పి హామీ ఇచ్చారు మన డిఎస్పీ గారు. సార్ ఇది 300, ఇది మాకుండేది 240 ఎకరాలే. జరిగిన అన్యాయం అంతా ఎక్కడ జరిగిందంటే తలుపూరు, చాగణం, జోగిపల్లి, తొమ్మల తరుపూరు, మొత్తం మండలం జరిగింది. మండలం మొత్తం మీద అయితే 6,000 నుంచి 8,000 కోట్లు వీళ్ళు తీసుకున్న మొత్తం అమౌంట్లు అన్నా. వీటన్నిటికీ మించి ఉంది హిందూ ధర్మాన్ని కూలదోచారన్న. సిద్ధలైకొండ ఉంది సైదాపురం దగ్గర, సిద్ధలైకొండ కొండకు ఆనుకొని అన్న దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి. మన మీడియా మిత్రులందరూ అక్కడికి పోయారు, చూశారు అనేక మార్లు, ఒకసారి కాదు అనేక మార్లు. పేపర్లో వచ్చింది, మీడియాలో వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఎవ్వడు చీమ కుట్టినట్టు కూడా లేదన్నా. ఈవెన్ వీళ్ళందరికీ ఒక సూత్రధారు ఉన్నాడు ఇక్కడ, మైనింగ్ డీడీ, ఆయన డిప్యూటీ డైరెక్టర్, ఆయన కూడా షేర్ ఉందన్న దీంట్లో. ఆయన ఏమి లంచాలు తీసుకోలేదన్న, పాపం భాగమే తీసుకున్నాడన్న. భాగమే తీసుకుని ఆయన కూడా 130 కోట్లేనన్న, ఎక్కువేం కాదు పాపం. 130 కోట్లు ఆయన ఖర్చుల కింద తీసుకున్నాడు అంతే అన్న. వీళ్ళందరూ చేసిన పాపాలన్నీ దగ్గరికి వచ్చినాయి. ఈ పాపాలకే ఈ ప్రభుత్వం, మా వైసీపీ ప్రభుత్వం పోయింది, ఈ ప్రభుత్వం వచ్చింది. వీటి మీద అందరి మీద ఎంక్వైరీ చేసి మాలాగనే ఎంతోమంది అల్లాడిపోతున్నారు. వీళ్ళందరినీ కూడా మీ సమక్షంలో కానీ ఆఫీసర్లు కానీ మమ్మల్ని అందరినీ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం అన్నా. ఇంకోటి, ఈయన ఉన్నాడు కదా మన బిరుదోలి శ్రీకాంత్ రెడ్డి, విదేశాలకు పారిపోవాలని, రేపో ఎల్లుండో పారిపోవాలని ప్రయత్నం చేస్తున్నాడన్న.
ఆయన పాస్పోర్ట్తో కూడా అన్న ఒకసారి పోలీసు వారు దయించి ఆ పాస్పోర్ట్ని సీజ్ చేసి ఆయన్ని ఒకరోజు ఇక్కడ ఈ విచారణ పూర్తయిన దాకన్నా ఉండియండి అన్న. ఉండమని పోలీసు వారిని కోరుకుంటున్నా అన్న, మన ఎస్పీ గారిని కోరుకుంటున్నా. మాకు 8 మైన్స్ ఉన్నాయి అక్కడ. పేర్లా అన్న కొన్నిటికి లీజులు ఉన్నాయి, కొన్నిటికి లీజ్ పర్మిషన్లు లేవు. పర్మిషన్ ఉండినా లేకపోయినా వాళ్ళు ధ్వంసంగా తవ్వేశారు. దాంట్లో ఏం మార్పు లేదు. ఎవరు ఎన్నిపోయి అక్కడికి పోయి చూసుకున్నా ఈవెన్ మాకు సాక్ష్యాలతో కూడా ఫోటోలు ఉన్నాయి. అన్న మేము హైకోర్టుకు పోయామన్నా. అన్న చూడండి, ఇదిగో హైకోర్టు ఆర్డర్లు, ఇవన్నీ హైకోర్టు ఆర్డర్లే అన్న, 1, 2 కాదు అన్న. కంటెంప్ట్ వేసిన తర్వాత కూడా మైనింగ్ చేశారన్న. కంటెంప్ట్ వేసాం. కంటెంప్ట్లో కూడా హైకోర్టు వీళ్ళ మంది మీరు రిపోర్ట్లు పంపించమంటే డీడీ పంపిడు, రిటర్న్ మా మీద కేసులు, దౌర్జన్యాలు. మా మైన్స్లో 1,50,000, 1,00,000 నుంచి 1,50,000 టన్నులు జరిగింది. మినిమం 550 నుంచి 800 కోట్లు దోపిడీ జరిగింది.